హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు. సో ఫ్రెండ్స్, ఈరోజైతే పార్ట్ 10 చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే మనకి ఉంది ఫ్లైట్. మనం అయితే ఇంకా వీడియోస్ తీసుకొని ఇంకా బయలుదేరుతాం అన్నమాట. వెళ్ళేదారిలో ఎయిర్పోర్ట్లో ఇవి ఉంటాయి అన్నమాట. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనమైతే వెళ్తున్నాం. చూడండి, ఇది వచ్చి ఒక స్పాట్ అన్నమాట. ఫొటోస్ తీసుకునేది బాగుంటుంది, మంచి స్పాట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కొండలు. లడాఖ్లో ఈ మారు ఉంటుంది ఫ్రెండ్స్. క్లౌడ్స్ చూడండి, వ్యూ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఉంది మనకి. ఇక్కడ చూడండి అన్ని కట్టున్నారు, కొన్ని గోడలు కట్టున్నారు అన్నమాట. మీరు కింద చూసినట్లయితే ఇక్కడ రివర్ ఉంది ఫ్రెండ్స్. ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇది లడాఖ్లో ఒక ఎత్తైన ఎడారి ప్రాంతం. దాని కఠినమైన మరియు ఆచారమైన పరిచి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని లిటిల్ టిబెట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది టిబెటాన్ పెద్ద భూమితో సంస్కృతిగా సంబంధాలు కలిగి ఉంది. లడాఖ్లోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశమైన మార్కా వ్యాలీ అని అంటారు ఫ్రెండ్స్. అద్భుతమైన భూభాగ్యం ప్రవహించే మార్కా నది అంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇది కార్గిల్ అన్నమాట. కార్గిల్ వార్ జరిగింది ఇక్కడ లడాఖ్లో. సో ఫ్రెండ్స్, ఇది 1999లో జరిగింది కార్గిల్ వార్ అన్నమాట. చాలా సోల్జర్స్, ఆర్మీ వాళ్ళు చనిపోయారు ఇక్కడ. ఇదే సమాధి వాళ్ళది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇయర్లీ ఒకసారి జరుపుకుంటారనమాట ఫ్రెండ్స్. డేట్ వచ్చేసరికి జూలై 26 అన్నమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని ఇంకొక పేరుగా కూడా పిలుస్తారు, ద్రాస్ వార్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు అనమాట ఫ్రెండ్స్. ఇది కార్గిల్ వాళ్ళు ద్రాస్ వార్ అన్న ఒకటే ఫ్రెండ్స్. ఇది లొకేటెడ్ వచ్చి ద్రాస్లో ఉంది, లడాక్ ఫ్రెండ్స్, ఇండియాలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్లేసెస్లో ఎక్కువసేపు ఉండకూడదు. పైన నుంచి ఇది రాళ్ళు కానీ ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే వ్యూ పాయింట్. ఇక్కడ మామూలుగా అయితే చాలా వరకు వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. ఇంకొక ప్లేస్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే బోర్డు ఇచ్చినారు అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా పెంగాంగ్ లేక్ అని ఉంటుంది, అక్కడైతే ఇంకా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలంటే అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. మన వీడియోలో అయితే పెట్టున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొండలు హైగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి ఫ్రెండ్స్. లడాక్ వచ్చినప్పుడు అది ఏదో ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా, అవి వేసుకోమంటారు. మనం అంటే షాప్స్లో అమ్ముతారు, మనమే తెచ్చుకోవాలి. మెడికల్ షాప్లో వెళ్తే వాళ్ళు ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే హైవే అన్నమాట. ఇది చూసినట్లయితే కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ అన్నమాట ఫ్రెండ్స్, చిన్న టెంపుల్ లడాఖ్లో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పూజిస్తారనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇవంతా ప్లేసెస్ అయితే ఖాళీగా ఉంది. అన్నీ బాబా మబ్బులు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తెల్లారి అయితే మంచు అయిపోతుంది, మొత్తం ఏం కనిపించదు, తుమ్మసుగా కనిపిస్తుంది. ఇంకా సీజన్స్ వచ్చేసరికి అయితే ఫ్రెండ్స్ అసలు ఏమీ కనిపించదు. రోడ్ అంతా ఐస్ గడ్డలతో నిండిపోతుంది. లడాక్ మొత్తం కొండలతో నిండిపోతుంది, ఐస్ గడ్డలే ఉంటాయి. ఎక్కడ చూసినా ఐస్ గడ్డలే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి సీజన్ వస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది చూసినట్లయితే ఇది లేరు నుంచి మనాలి హైవే అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వ్యూ చూడండి, అదిరిపోతుంది. హైవే ఉంది, హైవే మధ్యలో ఈ పక్క అటుపక్క కొండలు, మిడిల్లో ఏమో హైవే. వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడైతే
చూడండి మొబైల్ పక్కనే చూడండి నది కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ రాత్రి అయితే వేరే రోజు ఫ్రెండ్స్ నక్షత్రాలు బాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు, మనం అయితే ఆగి వీడియోస్ అయితే తీసుకుంటున్నాము, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉంది. ఐస్ గడ్డలు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇదంతా జారుతూ ఉంటుంది అన్నమాట, పైన నుంచి పడుతూ ఉంటుంది, రోడ్ అంతా గడ్డగడేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ అప్పుడైతే మనం. కానీ ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. చూడండి ఫ్రెండ్స్ ముందుకు వెళ్తే ఇలా కొండలు అయితే కనిపిస్తుంది అనమాట. కొండలు కొంచెం కిందే ఇల్లు కట్టుకుంటారు ఆడో కొంచెం దూరంలో. ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా చాలా కష్టంగా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే కొంచెం బ్రిడ్జి కనిపిస్తుంది, ఇక్కడ ఆర్మీ వ్యాన్ ఉంది. ఈ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ వాన్ వచ్చినప్పుడు అంతా నిండిపోతుంది, అక్కడ వరకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది సైడ్ వ్యూ అనమాట, సైడ్లో నుంచి తీశాను. ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కార్లు అయితే వెళ్తున్నాయి. ఓ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్నగా కనిపిస్తుంది అది, పైన చూడండి కొండలు బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకొంచెం పైకి వచ్చాము, ఇక్కడ నది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇంకా మబ్బులు చూసినట్లయితే ఎండిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొండ అంతా నిండిపోయింది చూడండి ఫ్రెండ్స్, బాబా నీళ్ళైతే పోతా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మనాలి అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఈడ బోటింగ్ ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆడ ఫోర్స్ చేస్తారనమాట ఫ్రెండ్స్, మీరు ఏమైనా కొనుక్కోకపోతే నీళ్ళలో వేస్తామనేసి. ఇక్కడ బోట్స్ అయితే ఉంది, లోపలికి తోడుకెళ్తారు కానీ వెళ్ళకూడదు ఫ్రెండ్స్. వెళ్ళొచ్చు కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సముద్రం మధ్యలో ఇది కట్టున్నారు, మిడిల్లో ఉంది ఫ్రెండ్స్. ఈ పక్క ఆ పక్క మిడిల్లో ఉంది, మధ్యలో బ్రిడ్జ్ కట్టున్నారు, మళ్ళీ మధ్యలోనే ఇది వేస్తున్నారు అనమాట ఆడుకునేదానికి. అటు పక్క ఈ పక్క ఇక్కడైతే చాలా మందిలో మునుగుతున్నారు, ఈత కొడుతున్నారు అనమాట, స్విమ్మింగ్ చేస్తున్నారు. చూడండి ఎగిరి దూక్కుంటున్నారు. ఈ పక్క చూసినట్లయితే బోట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ బోట్ ఎక్కినప్పుడు వేరే ఉంది ఫ్రెండ్స్, నీళ్ళలో వెళ్తుంది లడాఖ్లో. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం అయితే బోట్లో ఎక్కేసి వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆడ వరకు తిప్పుకొని వస్తాడు అనమాట. సో ఫ్రెండ్స్ అది అయిపోయిన తర్వాత మనం అయితే ఇంకొంచెం బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్ వ్యూ వచ్చింది, వ్యూ కోసం వచ్చాము. ఇక్కడ చూడండి ఈ పైన చూసినట్లయితే ఏం లేదు, ఇక్కడ ముందర అయితే జీసీబీ ఉంది. ఈ పక్క చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఉన్నాయి, ఆడ చూసినట్లయితే కొండలు కనిపిస్తున్నాయి, పర్వతాలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ పక్క చూసినట్లయితే మబ్బులు కిందకు వచ్చేసినట్లున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైకి వచ్చిన తర్వాత చూస్తే ఇంకా అదిరిపోయింది, మబ్బులంతా కిందే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది, క్లైమేట్ చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బాబా ఏముంది ఫ్రెండ్స్ ఫీల్, మొత్తం నిండిపోయింది, క్లౌడ్స్తో నిండిపోయింది అనమాట, కవర్ అయిపోయింది మొత్తం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.